ఫ్రెండ్స్ అందరికీ ఆత్మ నమస్తే అండి. సో మనం ఈరోజు ఏంటంటే లైవ్ చేస్తామనేసి నేను లైవ్లో క్రియేట్ చేశాను, బట్ అది వాయిస్ రావట్లేదు. సో వాయిస్ ఎందుకో మళ్ళీ డిస్టర్బ్ అయిపోయింది. సో మేబీ అక్కడే ఇష్యూ ఉందనేసి అర్థమైంది, అందుకే నేను ఇది రికార్డింగ్ చేస్తున్నాను. సో మనం ఈరోజు వచ్చేసి డే 11లోకి వచ్చామండి. సో మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. డే 11కి వచ్చేసాం కాబట్టి డే 1 నుంచి డే 10 దాకా మీరు చేసిన మిరాకిల్స్, మీరు పొందిన డబ్బుకి, మీరు ఖర్చు పెట్టిన డబ్బుకి, అలాగే మీకు వచ్చిన గిఫ్ట్స్కి, అలాగే మీరు రాసిన గ్రాటిట్యూడ్కి, అలాగే మీ మమ్మీకి మీ డాడీకి రాసిన గ్రాటిట్యూడ్కి, అలాగే మీ ఫ్యూచర్ గోల్ ఏంటో రాసుకున్నారు కదా, ఫ్యూచర్ గ్రాటిట్యూడ్. సో అవన్నిటికీ థ్యాంక్ యూ చెప్పుకోండి. తెప్పేసుకొని ఈరోజు డే 1 నుంచి డే 10 దాకా రాసిన వాటన్నింటికి ఈరోజు క్రియేషన్ రాయండి. ఫైనల్ డేలో డే 11th డేలో ఏం చేస్తారంటే క్రియేషన్ రాసేసుకోండి. డే 1 నుంచి డే 10 దాకా ఏమేమి చేశారు, వాటి నుంచి మీరు పొందిన మెరాకిల్స్ ఏంటనేది ఒక స్టోరీ లాగా రాసేసుకోండి. మళ్ళీ బ్యాక్ వెళ్ళి డే 7thలో మీరు ఫ్యూచర్ గ్రాటిట్యూడ్ లెటర్ రాశారు కదా, అది ఒక్కసారి గట్టిగా చదివేసేయండి. గట్టిగా చదివేసి మీ హార్ట్ పైన 2 హ్యాండ్స్ పెట్టేసుకొని, నేను మనీ లేదని ఎంతో ఫీల్ అయ్యాను, కానీ బట్ మనీ నాతోనే ఉందని నాకు అర్థమైపోయింది. సో మనీ ఎల్లప్పుడూ నాతోనే ఉంది. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ, ఐ రిసీవ్ మనీ, ఐ గివెన్ మనీ, ఐ లవ్ మనీ, మనీ ఫ్లోస్ టు మీ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్. నాకు మనీ ఎల్లప్పుడూ నాతోనే ఉంటుంది, నాకే వస్తుంది, నలువైపుల నుంచి డబ్బు నా వైపుకు వస్తుంది అనేసి హార్ట్ పైన చెప్పేసుకొని క్రియేషన్ రాయండి. మీకు అందులో బాగా నచ్చింది ఏంటిది, మీరు ఇన్ని డే 1 నుంచి డే 11 దాకా పొందిన మెరాకిల్లో ఒక మెరాకిల్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. సో ఈరోజుతో మనకు డే 1 నుంచి డే 11 దాకా మనీ మెరాకిల్ హోపోనోపో హీలింగ్ క్లాసెస్ అనేవి అయిపోయాయండి, లైవ్ క్లాసెస్. నెక్స్ట్ క్లాసెస్ ఏంటనేది నేను చెప్తానండి. సో మీరందరూ కూడా స్టూడెంట్స్ కోసం అడగవుతున్నారు కదా, సో నేను అనేది ఒకటి హీలింగ్ అనేది చేస్తున్నాను. 30 డేస్కి హీలింగే, జస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే సరిపోతుంది పిల్లల్ని. సో వాళ్ళను స్టడీ పరంగా, వాళ్ళ హెల్త్ పరంగా, అలాగే ఏదైనా వాళ్ళు మేనిఫెస్ట్ చేయగలరు, నెంబర్ 1గా నిలిచడానికి హీలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండి. 30 డేస్ ఉంటుంది. సో ఈ పవర్ఫుల్ హీలింగ్కి ఎంత అనేది నేను నా నెంబర్కి డిఎం చేయండి, నేను చెప్తాను, ఓకేనా అండి. చాలా పవర్ఫుల్గా ఉంటుంది. స్టూడెంట్ సక్సెస్ నెక్సా అనేసి ఇది హీలింగ్ నేమ్ అన్నమాట. సో దీనికి సంబంధించి మీకు కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా నా నెంబరుకి మెసేజ్ చేయండి. మీ పిల్లలకు హీలింగ్ చేసేసి దాన్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది, ఓకేనా ఫ్రెండ్స్, మర్చిపోకుండా చేయండి. ఓకే, సో ఈరోజు వచ్చేసి రిచువల్స్ ఏంటంటే, ఈరోజు స్వాతి నక్షత్రం అండి, చాలా పవర్ఫుల్ డే. ఈరోజు కనుక వర్షం పడితే కనుక ఏం చేస్తారంటే, రాగి పాత్ర కానీ లేకపోతే గాజు బౌల్ కానీ పెద్దది తీసేసుకొని బయట వర్షం పడే దగ్గర పెట్టేసేయండి. కానీ ఏదో ఫ్లోర్ నుంచి అంటే కాంపౌండ్ వాల్ నుంచి కానీ లేకపోతే ఇంకెక్కడి నుంచో కానీ వాటర్ పడితే మాత్రం అవి తీసుకోవద్దు. డైరెక్ట్ వర్షపు నీళ్ళు అందులో పడేటట్టు తీసేసుకోండి. అది నిండాక ఆ బౌల్ తెచ్చుకోండి. లోపలికి తెచ్చుకున్నాక వాటిని ఒక గాజు కంటైనర్లో టైట్గా ఉన్న ఒక గాజు బాటిల్ తీసేసుకొని దాంట్లో వాటర్ పోసి మీ ఇంట్లో నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో అంటే ఈశాన్య మూలలో పెట్టండి. కదిలించకుండా ఒక దగ్గర పెట్టేసేయండి. చూడండి, డే బై డే మీ ఇంట్లో ఎంత పవర్ఫుల్గా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఏది అనుకుంటే అది సాధిస్తారు. అలాగే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి వాళ్ళు తాగే వాటర్లో ఈ వాటర్ కొంచెం కలిపి తాగించండి, వాళ్ళ హెల్త్ అనేది సెట్ అవుతుంది. అలాగే మ్యారీడ్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉండి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య లవ్ అనేది లేకపోతే వాళ్ళిద్దరికి కూడా కొంచెం గ్లాసెస్ ఆఫ్ వాటర్లో పోసి, వర్షం నీళ్ళు కూడా అందులో పోసి ఇస్తే తాగేస్తే వాళ్ళిద్దరి మధ్య కూడా గొడవలు పోయి ఇద్దరు ప్రేమగా ఉంటారండి. ఎనీథింగ్ మీరు ప్రెగ్నెన్సీ విషయంలో కావచ్చు, ఏదైనా. ఈరోజు స్వాతి నక్షత్రం అండి, 22 జూలై. సో ఈరోజు వర్షం ఎక్కడ పడినా కూడా ఆ వర్షపు నీళ్ళని మాత్రం మిస్ అవ్వకుండా పట్టేసుకోండి అమ్మ. గాజు పాత్రలో కానీ లేదా రాగి పాత్రలో కానీ తీసేసుకోండి. చాలా చాలా పవర్ఫుల్గా యూజ్ అవుతాయి. ఇది ఇంకా రిమైనింగ్ డేట్స్ ఎప్పుడంటే ఆగస్ట్ 18th అండ్ సెప్టెంబర్ 15th అండి. ఈ 2 డేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ డేట్స్. సో ఇవి డేట్స్ని కూడా మార్క్ చేసేసుకోండి. ఈ టైంలో వర్షం పడ్డప్పుడు ఆ వర్షపు నీళ్ళని తీసేసుకోండి అమ్మ.
ఓకేనా, చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈరోజు బుధవారం కదా, ఎవరైనా అప్పులు తీర్చాలన్నా లేకపోతే స్ట్రక్ అమౌంట్ మనకు రావాలన్నా ఏం చేయాలంటే ఒక తమలపాకు తీసేసుకొని అల్లం, ఇది పట్టిక అండి, ఈ పట్టికను తీసేసుకొని చిన్నగా పీసెస్ చేయండి. ఒక చిన్న పీస్ చేసేసి దీన్ని తమలపాకులో పెట్టేసి పట్టిక పైన సింధూరం, ఆంజనేయ స్వామి సింధూరంను కొంచెం ఇందులో వేసేసి దీన్ని ఇలా మొత్తం ప్యాక్ చేసేసి కలావాతో చుట్టేసి తీసుకెళ్ళి రావి చెట్టు కింద ఒక బరువైన రాయి కింద కానీ దేని కింద అయినా రావి చెట్టు దగ్గర పెట్టేసి రండి. ఆ వ్యక్తి పేరుని తలుచుకోండి. ఫస్ట్ ఆ వ్యక్తి పేరు అమౌంట్ని తలుచుకొని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి రండి. ఈరోజు చెయ్యాలి, వెనస్డే రోజు. సో తప్పకుండా చేయండి, మర్చిపోకుండా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రాగి చెంబు అండి, రాగి చెంబు నిండా నీళ్లు తీసుకోండి ఫ్రెండ్స్. రాగి చెంబు నిండా నీళ్లు తీసేసుకొని ఈ నీళ్ళల్లో పసుపు వేసేసి నైట్ ఒక పక్కకు పెట్టేసి మార్నింగ్ లేవగానే స్నానం చేసేసి ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మేము మెయిన్ డోర్ తీయగానే కడపకి కుడివైపు ఎడమవైపు నీళ్లు స్ప్రింకిల్ చేస్తూ ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని చాంట్ చేస్తూ స్ప్రింకిల్ చేసేసి అలాగే బయట కూడా స్ప్రింకిల్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి అనేది బయటికి ప్రారంభమవుతుంది. అలాగే ఇంట్లోకి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఇంట్లో అందరూ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటారండి. ఓకేనా ఫ్రెండ్స్, అనుకున్న అన్ని పనులు కూడా సవ్యంగా జరగడం అనేది మొదలవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బుధవారం రోజే అండి, పట్టిక తీసేసుకోండి. బుధవారం నుంచి స్టార్ట్ చేయండి. పట్టిక తీసుకొని రోజ్ వాటర్ లేదా మామూలు వాటర్ ఉంటే మామూలు వాటర్లో దీన్ని డిప్ చేసేసి ఆ వాటర్లో డిప్ చేసేసి ఆ అలంని పట్టుకొని వాటర్ని పట్టేసుకొని మంత్రం ఓం బుధాయ నమః, ఓం బుధాయ నమః, ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని 21 టైమ్స్ లేదా 110 సార్లు కానీ చాంట్ చేసేసి ఆ వాటర్ని లేదా అల్లంని మీ ఫేస్కి ఇలా రబ్ చేసేసుకోండి. ఇలా కంటిన్యూ చేస్తూ ఇలా ప్రతి బుధవారం చేస్తూ ఉండండి. మీకు బుధుని యొక్క అనుగ్రహం కలగడంతో పాటు మీరు ఏ పనికి వెళ్ళినా ఆ పనిలో విజయం అనేది సాధించడం జరుగుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పిల్లో. మనకు మన లైఫ్ అనేది స్ట్రక్ అయిపోయింది, ఏ పనులు జరగట్లేదు, జరగాల్సినవన్నీ ఆగిపోతున్నాయి. ఎందుకు ఇలా అవుతుంది, ఎన్ని పూజలు చేసినా ఏది చేసినా మనకి ఏది సక్సెస్ రావట్లేదు, ఏది ముందుకు సాగట్లేదు అని మనం అనుకున్నప్పుడు ఏం చేయాలంటే పిల్లోస్ న్యూ అంటే కొత్తవి పిల్లోస్ తీసుకొచ్చేసి డొనేట్ చేయండి. పూర్ పీపుల్స్కి డొనేట్ చేయడం వల్ల మీలో ఉన్న ఆరా అనేది నెగిటివ్ ఎనర్జీతో కూడుకున్న ఈ సహస్ర చక్ర నుంచి మూలాధార చక్ర వరకు ఆ బ్లాకేజెస్ ఉంటాయి కదా, ఆ బ్లాకేజెస్ అన్నీ రిమూవ్ అయిపోతూ మీ లైఫ్లో స్ట్రక్ అయిన లైఫ్ అనేది ముందుకు సాగడం అనేది జరుగుతుందండి. సో పిల్లోస్ అనేది డొనేట్ చేయడం అలవాటు చేసేసుకోండి ఫ్రెండ్స్. కంపల్సరీ మీ లైఫ్లో మెరాకిల్స్ చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి అన్ని గ్రహాలు అనుకూలంగా లేవా, గ్రహాలు బాధపడుతున్నాయా, అన్ని గ్రహాలు అడ్డుకంగా నిల్చున్నాయా, అందరికీ గ్రహాలకు రాజా ఎవరంటే సూర్యదేవుడు. సో ఆ సూర్యభగవాన్ని ఆరాధిస్తే అన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. ఏం చేస్తారంటే ప్రతిరోజు ఒక రాగి చెంబులో నీళ్లు తీసేసుకొని అందులో కొంచెం పసుపు, కొన్ని అక్షింతలు, కొంచెము ఎండుమిర్చి గింజలు ఉంటాయి కదా, అవి వేసేసి సూర్యదేవునికి నీళ్లు ఆర్ఘ్యం ఇచ్చేసి, తండ్రి నన్ను నా కుటుంబాన్ని ప్రతిరోజు మమ్మల్ని చల్లంగా చూడండి తండ్రి, నాకు నా కుటుంబానికి అనంతంగా డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, సౌభాగ్యాన్ని, విజయాన్ని, అదృష్టాన్ని నిండుగా మాకు ప్రవహింపచేస్తున్నందుకు మీకు శతకోటి కృతజ్ఞతలు తండ్రి అని ఆ సూర్యభగవానికి నమస్కారం చేసుకోండి. ప్రతిరోజు ఇలా చేయడం వల్ల మీకు అన్ని గ్రహాలు అనేవి యాక్టివేట్ అవుతాయండి. సో చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి అద్భుతమైన రిచువల్స్, రెమెడీస్ ముందు చాలా చాలా రాబోతున్నాయి. మీరు నన్ను ఫాలో అవుతే నా ఛానల్ని కనుక మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఇలాంటివి ఎన్నెన్నో డిఫరెంట్ రిచువల్స్ కానీ డిఫరెంట్ టెక్నిక్స్ కానీ ఎవరు చెప్పలేనివన్నీ నేను చెప్పబోతున్నానండి. సో నా ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి. ఇంతసేపు ఓపికతో నా వీడియోస్ని చూసి మీరు కామెంట్స్ చేస్తూ లైక్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. లవ్ యూ ఆల్.